Namaste, dear students. Welcome to our video class. In this class, we are going to learn voice. Voice means passive and active voice. ఎందుకు సార్ ఇది షుడ్ ఐవి యూ దే హీ షీట్స్ ఇవన్నీ మనకు తెస్తాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. ఇవన్నీ ఏ టెన్స్ తీసుకున్నా ఐ యామ్ గోయింగ్, I get up at 6 o'clock, simple present tense. I am going to market. She is calling. She has called me. అంటే ఈ ఐవి యూ దే హీ షీట్ అంటే మనం అయినా వేరెవరైనా ఒక పనిని చేస్తున్నారు అంటే ఒక యాక్షన్ని మనం చేస్తున్నాం ఓకే అని నేర్చుకున్నాం. బట్ ఇదే విషయాన్ని మనం మరో రకంగా కూడా చెప్పొచ్చు. అంటే ఒక యాక్షన్ మనకు జరిగింది, మనం చేయటం కాదు, మనకు జరిగింది. ఇది చెప్పేదే వాయిస్. వీటిలో యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ ఉంటాయి. మీకు సింపుల్గా అర్థం కావాలంటే అతను ఒక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని తీసుకుందాం. అతను ఆమెను ప్రతిరోజు కొడతాడు. ఎవ్రీ టైమ్ ఐ గివ్ ద సేమ్ ఎగ్జాంపుల్. చాలా క్లాసెస్లో ఇది ఇస్తుంటాను. అతను ఆమెను కొడతాడు. ఇక్కడ యాక్షన్ ఏంటి? కొట్టడం. బీట్. యాక్షన్ కొట్టడం. బీట్కున్న ఫార్మ్స్ ఏంటి? బీట్, బీట్, బీట్స్, బీటింగ్, బీట్, బీటెన్, ఇలా ఫార్మ్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నది. అతను ఆమెను కొడతాడు. ఇది ఏ టెన్స్లో ఉంటుంది అంటే ఇమీడియట్గా మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని. బికాస్ ఇట్స్ రెగ్యులర్ యాక్షన్. ఇట్స్ రెగ్యులర్ యాక్షన్ అంటే రోజు జరుగుతున్నటువంటిది లేదా తరచుగా జరుగుతున్నటువంటి యాక్షన్. అతను ఆమెను కొడతాడు. ఓకే, హీఈస్ ఎ డ్రంకర్డ్ అండ్ హీ బీట్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో అయితే మనం ఎలా చెప్తాం? థర్డ్ పర్సన్తో హీ బీట్స్ హర్ ఎవ్రీడే. హీ బీట్స్ హర్ ఎవ్రీడే. అతను ఆమెను కొడతాడు. ఓకే, దిస్ ఇస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యాక్షన్. అతను ఆమెను ఇప్పుడు కొడుతున్నాడు. మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే యాక్షన్ ఎలా జరుగుతుంది, యాక్షన్ ఎలా జరుగుతుంది అనే దానిని బట్టే మనం టెన్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మనం చేస్తున్నటువంటి పని ఏ రకంగా ఉందో తెలియజేసేదే టెన్స్. అంటే అతను ఆమెను ప్రతిరోజు కొడతాడు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అతను ఆమెను ఇప్పుడు కొడుతున్నాడు, ప్రెజెంట్ కంటిన్యూస్. హిస్ బీటింగ్ నౌ. ఓకే, నిన్న కొట్టాడు. హీ బీట్ హర్ ఎస్టర్డే. ఓకే, బీట్ బెట్గా రెండు రకాలుగా చెప్తారు. హీ బీట్ హర్ ఎస్టర్డే. బీట్, బీట్, బీటెన్. బీట్, బెట్, బీటెన్గా కూడా చెప్తారు. బీట్, బీట్, బీటెన్ అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టబిలిటీ ఉంది. ఓకే, అతను ఆమెను నిన్న కొట్టాడు. హీ బీట్ హర్ ఎస్టర్డే. ఓకే, అతను ఆమెను ఇప్పుడే కొట్టాడండి. ఏ టెన్స్లోకి వస్తుంది? ఇమీడియట్గా మనం మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏ టెన్స్లోకి వస్తుందో మనం ఐడెంటిఫై చేయగలగాలి. అతను ఆమెను ఇప్పుడే కొట్టాడు. హీ హ్యాస్ జస్ట్ బీటన్ హర్. ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, మీరు రాకముందు కొట్టాడండి. ఏంటి? సపోజ్ ఏదో ఇష్యూ జరుగుతుంది. అతను కొట్టడం లేదు కదండి. అంటే మీరు రాకముందు కొట్టాడండి. ఏ టెన్స్లోకి వస్తుందో ఇమీడియట్గా చెప్పగలి ఆ మాటని. అంటే హీ హ్యాడ్ బట్ హర్ బిఫోర్ యూ కేమ్, బిఫోర్ యూ అరైవ్డ్. అంటే ఒక్క మాటని అంటే మనం మాట్లాడేటటువంటి మాట ఏ రకమైన టెన్స్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అది మోడల్ ఆక్సిలరీ అవుతుందా, రిపోర్టెడ్ స్పీచ్లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితేనే మనం ఈజీగా ఇంగ్లీష్ని మాట్లాడగలుగుతాం. ఎందుకంటే ప్రతి మాటకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఈరోజు మనం నేర్చుకుంటున్నది వాయిస్. యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు అంటే we have learned 11 tenses. Okay, so far we have learned the subject is doing an action. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటి? సబ్జెక్ట్ ఈస్ డూయింగ్ అన్ యాక్షన్. సబ్జెక్ట్ ఒక పనిని చేస్తూ ఉంది. బట్ సమ్టైమ్స్ సబ్జెక్ట్ రిసీవ్స్ ఒక యాక్షన్ తాలూకా రిజల్ట్ను ఒక యాక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అతను ఆమెను కొడతాడు. ఇక్కడ అతను గురించి మనం మాట్లాడుతున్నాం. హీ బీట్స్ హర్ ఎవ్రీడే ఆర్ హీ బీట్స్ హర్. కానీ మరో రకంగా ఇదే మాటని చెప్పాలంటే అతను ప్రతిరోజు దెబ్బలు తింటాడు. ఇక్కడ రివర్స్. ఓకే, ఆమె కొంచెం గయ్యాలి టైప్, ఈయన రివర్స్లో అతను ప్రతిరోజు దెబ్బలు తింటాడు. హీజ్ అన్ ఇన్నోసెంట్. ఓకే, ప్రతిరోజు దెబ్బలు తింటాడు. ఇక్కడ ఈ బీట్ అనేది కామన్. కానీ ఇక్కడ ఈ బీట్ అతను కొడుతున్నాడా, అతను తింటున్నాడా, యాక్షన్ అతను చేస్తున్నాడా, యాక్షన్ అతను రిసీవ్ చేసుకుంటున్నాడా అనే దానినే మనం యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. అతను కొడుతుంటే అంటే ఈ ఐ వి యు దే హీ షీ ఇట్లు ఒక పనిని చేస్తుంటే హీ బీట్స్ అనేది చేస్తూ ఉంటే సబ్జెక్ట్ యాక్షన్ చేస్తున్నది అని అర్థం. అతను దెబ్బలు తింటున్నాడు, అతను తిట్లు తింటాడు, అతను దెబ్బలు తింటున్నాడు అంటే ఇక్కడ సబ్జెక్ట్ చేయడం లేదు. సబ్జెక్ట్ ఆ దెబ్బలు తినటం అనేటటువంటి పని అనుభవిస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది. అది పాసివ్ వాయిస్లో ఉన్నట్టు.
అతను కొడుతున్నాడు, హీ బీట్స్. అతను తింటున్నాడు, హీ ఈజ్ బీటెన్. ఇదే యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. ఒక పనిని, యాక్షన్ని సబ్జెక్ట్ చేస్తే డోర్ ఆఫ్ ద యాక్షన్ అంటాం దాన్ని. ఓకే, సబ్జెక్ట్ చేస్తే దట్ ఈస్ యాక్టివ్ వాయిస్. అదే యాక్షన్ సబ్జెక్ట్ రిసీవ్ చేసుకుంటే పాసివ్ వాయిస్ అవుతుంది. ఓకే, అంటే హీ బీట్స్ ఆర్ హీ ఈజ్ బీటెన్. పాసివ్ వాయిస్ని ఐడెంటిఫై చేయడానికి బెస్ట్ వే ఏంటంటే ఐవి యూ దే హీ షీట్ల తర్వాత యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బీ, బీయింగ్, బీన్, హ్యావ్, హ్యాస్. యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బీ, బీయింగ్, బీన్, హ్యావ్, హ్యాస్ల తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ వస్తుంది. మనకి యాక్టివ్ వాయిస్లో ఎస్ ఫామ్ వాడతాం, ఇంగ్ ఫామ్ వాడతాం, పాస్ట్ పార్టిసిపిల్ వాడతాం, ఇలా అన్ని వెర్బ్ ఫామ్స్ వాడతాం. బట్ పాసివ్ వాయిస్ అనేసరికల్లా మనకి ఓన్లీ ఒకటే ఒక ఫామ్ ఉంటుంది, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపిల్ ఫామ్. యాక్టివ్ వాయిస్ ఎప్పుడైనా యామ్, ఈజ్, ఆర్, వస్, వర్ ముందు సీతానో, ఐవి, యూ, దే, హీ షీట్లలో ఎవరో ఒకరిని రిఫర్ చేస్తూ యామ్, ఈజ్, ఆర్, వస్, వర్, బీ, బీయింగ్, బీన్, హ్యావ్, హ్యాస్. ఓకే, ఇవన్నీ ఆక్సిలరీస్, హెల్పింగ్ వర్బ్స్. వీటి తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ ఫామ్ కనిపించింది అని అంటే ఇమీడియట్గా అది పాసివ్ వాయిస్లో ఉంది అని అర్థం. పాసివ్ వాయిస్లో ఉంది అంటే ఏంటంటే వీటి ముందు, ఈ పార్ట్ కన్నా ముందు చెప్తున్నటువంటి సబ్జెక్టు ఆ యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే సపోజ్ హీ బీట్స్, అతను కొడతాడు. అలా కాకుండా హీ ఈజ్ బీటెన్. సి, హీ ఈజ్ బీటెన్ అని కనిపించింది అనుకోండి, హీఈస్ బీటెన్ అప్ ఎవ్రీడే అంటే అతను కొడుతున్నట్లుగా కాదు, అతను దెబ్బలు తింటున్నట్లుగా. హీ బీట్స్ అంటే అతను కొడుతున్నట్టు, హీ ఈజ్ బీటెన్ ఎవ్రీడే. ఇది పాస్ట్. ఓకే, హీ బీట్ హర్ ఎస్టర్డే, ఆమె అతను కొట్టాడు నిన్న. ఇది సింపుల్ పాస్ట్ యాక్షన్. అలా కాకుండా హీ వాజ్ బీటన్ అప్ ఎస్టర్డే, హీ వాజ్ బీటన్ ఆర్ హీ వాజ్ బీటన్ అప్ ఎస్టర్డే అంటే అతను నిన్న దెబ్బలు తిన్నాడు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఐవి యూ దే హీ షీట్ తర్వాత మనం హ్యావ్, హ్యాజ్, ఎమిజార్, వజ్, వర్, బీయింగ్, బీన్, బీ ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా దాని తర్వాత పాస్ట్ పార్టిసిపిల్ ఉంటే అది అంటే ఇక్కడ చేస్తున్న సబ్జెక్టు ఆ యాక్షన్ని చెయ్యట్లేదు, ఆ యాక్షన్ని రిసీవ్ చేసుకుంటున్నట్లు అని అర్థం. ఇదే వాయిస్ అంటే. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ అనేది డూవర్ యాక్టివ్ వాయిస్లో, కానీ అదే సబ్జెక్ట్ మనకి ఇక్కడ రిసీవర్ అవుతుంది పాసివ్ వాయిస్లో. ఓకే, సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే యాక్షన్, ఒక అంటే ఐవి యూ దే హీ షీట్లు ఒక యాక్షన్ని చేయటం. ఆబ్జెక్ట్ అంటే ఐవి యూ దే హీ షీట్లు ఒక యాక్షన్ని రిసీవ్ చేసుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్, హీ బీట్స్ హర్ అనే దాంట్లో హీ బీట్స్ హర్, ఇందులో సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏదంటే హీ సబ్జెక్ట్ అవుతుంది, ఇది యాక్షన్ అవుతుంది. ఈ బీట్స్ అంటే అతను కొట్టడం ఎవరికి చేస్తున్నాడు, హర్, కాబట్టి ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. దీని గురించి మనం చాలా లెసన్స్లో చెప్పుకున్నాం అండ్ క్లియర్గా మనం వాట్సాప్ లెసన్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు వాయిస్లో యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్. ఓకే, సి, షీ బీట్స్ అంటే ఆమె కొడుతుంది పిల్లల్ని. ఓకే, షీ బీట్స్ హర్ చిల్డ్రన్, ఆమె తన పిల్లల్ని కొడుతుంది. షీ ఈజ్ బీటెన్, ఆమె దెబ్బలు తింటుంది. షీ ఈజ్ బీటెన్ బై హర్ హస్బెండ్, ఇది అవసరమైతే అవుతుంది, లేకుంటే లేదు. నెక్స్ట్, హీ వాండ్, అతను ఎవరికో బెదిరించాడు. హీ వాండ్, అతను వాన్ చేశాడు. హీ వాజ్ వాండ్, అతను వాన్ చేయబడ్డాడు. చూడండి, హీ వాండ్ అంటే సింపుల్ పాస్ట్, హీ వాజ్ వాండ్ అంటే అతను ఎవరి చేతో వార్న్ చేయబడ్డాడు, అంటే అతనికే బెదిరింపు వచ్చింది. హీ వాండ్, అతను బెదిరించాడు. హీ వాజ్ వాండ్, అతనిని బెదిరించారు. ఓకే, అలాగే దే ఆర్ స్కోల్డింగ్, వాళ్ళు తిడుతున్నారు వీళ్ళని, ఎవరినో ఒక గొడవ అవుతుంది. దే ఆర్ స్కోల్డింగ్ దెమ్, వీరు వాళ్ళని తిడుతున్నారు. అలా కాకుండా దే ఆర్, ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామో, దే ఆర్ బీయింగ్ స్కోల్డెడ్, వాళ్ళు తిట్లు తింటున్నారు, తిట్టడం లేదు, వాళ్ళు తిట్లు తింటున్నారు. దే ఆర్ బీయింగ్ స్కోల్డెడ్. ఓకే, అలాగే ఐ హ్యావ్ వాండ్, ఐ హ్యావ్ వాండ్, నేను ఎవరికో వార్న్ చేశాను. ఐ హ్యావ్ బీన్ వాండ్, నాకెవరో, ఐ హ్యావ్ బీన్. చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఐ తర్వాత హ్యావ్ తర్వాత ఓకే బీన్, ఐ హ్యావ్ బీన్ వాండ్, ఇక్కడ హ్యావ్ బీన్ కూడా ఇవ్వడం జరిగింది. ఐ హ్యావ్ బీన్ వాండ్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో పాసివ్ వాయిస్ వస్తుంది. ఐ హ్యావ్ బీన్ వాండ్. ఓకే, అంటే నేను వార్న్ చేయబడ్డాను, ఎవరో నాకు వార్నింగ్ ఇచ్చారు అని అర్థం. అంటే యాక్టివ్ వాయిస్ అంటే మనం చేయటం, పాసివ్ వాయిస్ అంటే ఆ ఐవి యూ దే హీ షీట్లకు ఏదైనా జరగడం. ఓకే, అయితే పాసివ్ వాయిస్ని ఎందుకు యూస్ చేస్తాం, ఎక్కడ యూస్ చేస్తాం అంటే హౌ టు యూస్, వెన్ టు యూస్ అండ్ ఎప్పుడు అసలు దాన్ని నిజంగా దాని యూసేజ్ ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1,
వెన్ సబ్జెక్ట్ ఈస్ నాట్ అవైలబుల్ అంటే ఒక పనిని సబ్జెక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా, ఆ సబ్జెక్టు ఒక సెంటెన్స్లో లేకపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ బీటెన్, అతను కొడుతున్నాడు, ఎవరు కొడుతున్నారో మనం ఇక్కడ చెప్పట్లేదు. ఓకే, షీ ఈజ్ బీటెన్, ఆమె రోజు దెబ్బలు తింటుంది, ఆమె రోజు దెబ్బలు తింటుంది అని మనం చెప్తున్నామే తప్ప ఎవరు కొడుతున్నారు అంటే తండ్రి కొడుతున్నారా, పిల్లలు కొడుతున్నారా, పక్కింటి వాళ్ళు కొడుతున్నారా, అత్తమామలు కొడుతున్నారా అనేది మనకు తెలియట్లేదు. కానీ ఇక్కడ మనకేం తెలుస్తుంది, ఆమె దెబ్బలు తింటుంది ప్రతిరోజు పాపం. షీఈ్ ఎ పూర్ లేడీ అండ్ షీఈ్ బీటెన్ అప్ ఎవ్రీ డే. ఆమె ప్రతిరోజు దెబ్బలు తింటుంది. ఇక్కడ ఆమె అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆమె దెబ్బలు తింటుంది కాబట్టి ఇది సబ్జెక్ట్ కాదు, ఆమె ఆబ్జెక్ట్ మాత్రమే అవుతుంది. ఓకే, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటే మీరు ఎలాంటి మాటనైనా ఈజీగా చెప్పగలుగుతారు. సబ్జెక్ట్ లేనప్పుడు అంటే ఎవరు కొడుతున్నారు ఇక్కడ లేనప్పుడు, సమ్ టైమ్స్ సబ్జెక్ట్ ఉంటుంది, వేగ్గా ఉంటుంది. సపోజ్ ఆ రూమ్ని క్లీన్ చేస్తున్నారు, ఆ రూమ్ని క్లీన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ చేస్తున్నారు అని ఉంది, రూమ్ అనేది ఉంది. ఓకే, దే ఆర్ క్లీనింగ్ ద రూమ్, ఇది మనకి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. దే ఆర్ క్లీనింగ్ ద రూమ్. ఇక్కడ ఎవరు చేస్తున్నారు? దే. దేనిని క్లీన్ చేస్తున్నారు? ఆబ్జెక్ట్, రూమ్ని. అంటే ఇక్కడ సబ్జెక్టు క్లియర్గా ఉంది, ఆబ్జెక్ట్ క్లియర్గా ఉంది. దే ఆర్ క్లీనింగ్ ద రూమ్. ద బాయ్, ద ఆఫీస్ బాయ్ ఇస్ క్లీనింగ్ ద రూమ్. ఆఫీస్ బాయ్ సబ్జెక్ట్, ఎందుకంటే అతను పని చేస్తున్నాడు. దేనిని చేస్తున్నాడు? ఈ క్లీన్ అనేది దేన్ని చేస్తున్నాడు? రూమ్ని, కాబట్టి రూమ్ ఆబ్జెక్ట్. ద ఆఫీస్ బాయ్ ఇస్ క్లీనింగ్ ద రూమ్. ఓకే, రూమ్ని క్లీన్ చేస్తున్నాడు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ క్లియర్గా ఉంది అండ్ ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. అలా కాకుండా రూమ్ని క్లీన్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఆఫీస్ బాయ్ చేస్తున్నారా, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి క్లీన్ చేస్తున్నారో మనకు తెలియదు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు చేస్తున్నారు అనే సబ్జెక్ట్ క్లియర్గా లేదు, కానీ దేనిని క్లీన్ చేస్తున్నారు? ఆబ్జెక్ట్ని. సో ఆబ్జెక్ట్ ఈస్ వెరీ క్లియర్. అంటే పాయింట్ నెంబర్ 1, సబ్జెక్ట్ పూర్తిగా లేనప్పుడు పాసివ్ వాయిస్ని యూస్ చేస్తాం. సబ్జెక్ట్ సమ్ టైమ్స్ సబ్జెక్ట్ ఈస్ ప్రెసెంట్ బట్ ఇట్స్ వేక్, అంటే సబ్జెక్ట్ ఉంది కానీ అది స్పష్టంగా లేదు, దెన్ మనం పాసివ్ వాయిస్ని యూస్ చేస్తున్నాం. అంటే ద రూమ్ ఈస్ బీయింగ్ క్లీన్డ్, ద రూమ్ ఈస్ బీయింగ్ క్లీన్డ్ అంటే రూమ్ క్లీన్ అవుతుంది, రూమ్ క్లీన్ చేయబడుతూ ఉంది, రూమ్ క్లీన్ చేస్తున్నారు. తెలుగులో ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఓకే, అండ్ సబ్జెక్ట్ ఉండి తెలిసి అండ్ సబ్జెక్ట్ వేగ్గా ఉన్నా క్లియర్గా ఉన్నా సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా కేవలం ఆబ్జెక్ట్ని గురించే మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ అవసరం లేదు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతిని ప్రతి సంవత్సరం 60,000 మంది, ప్రతిరోజు 60,000 మంది విజిట్ చేస్తారు. ఇక్కడ 60,000 మంది అనేది మనకు అవసరం పెద్దగా లేదనుకుంటే తిరుపతిని వేలాది మంది భక్తులు విజిట్ చేస్తారు. అంటే థౌజండ్స్ ఆఫ్, చూడండి ఇది యాక్టివ్ వాయిస్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ విజిట్ తిరుపతి ఎవ్రీడే. ఓకే, కానీ ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాం. అంటే వి ఆర్ రైటింగ్ ఎన్ ఎస్సే ఆన్ తిరుపతి. తిరుపతి పైన మనం ఒక ఎస్సేని రాస్తున్నాం. అంటే తిరుపతి ఈజ్ ఎ హోలీ ప్లేస్, తిరుపతి ఈజ్ అబౌట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. అండ్ తిరుపతి ఈజ్ విజిటెడ్, ఎందుకంటే మనం ఇక్కడ ఆబ్జెక్ట్ గురించే మాట్లాడుతాం. థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ విజిట్ తిరుపతి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే అని చెప్పట్లేదు. తిరుపతి ఈజ్ విజిటెడ్ బై థౌజండ్స్ ఆఫ్ డివోటీస్. తిరుపతి ఈజ్ విజిటెడ్ బై థౌజండ్స్ ఆఫ్ డివోటీస్ ఎవ్రీ డే. ఇది పాసివ్ వాయిస్లో ఉంది. తిరుపతి ఈజ్ ఎ హోలీ ప్లేస్, బీ ఫామ్. తిరుపతి ఈజ్ అబౌట్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర స్వామి, ఇది కూడా బీ ఫామ్. తిరుపతి ఈజ్ విజిటెడ్, ఇక్కడ పాసివ్ వాయిస్ని తీసుకున్నాం. తిరుపతి థౌజండ్స్ ఆఫ్ అని చెప్పట్లేదు, అంటే భక్తుల గురించి మనం చెప్పట్లేదు, ఆబ్జెక్ట్ అయినటువంటి తిరుపతిని తీసుకుంటూ చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, దసరా వస్తుంది. దసరాలో మనకి ఈ దసరాని ఇండియాలో అన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఎవరు జరుపుకుంటారు? సబ్జెక్ట్ లేదు. దేనిని జరుపుకుంటారు? దసరాని. సో ఈ ఆబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాల్సి వచ్చినప్పుడు మనకి పాసివ్ వాయిసే చెప్పాలి. అంటే దసరా ఇది రెగ్యులర్ యాక్షనా, కంటిన్యూస్ యాక్షనా, అయిపోయిన యాక్షనా? అంటే జరుపుకుంటారు ప్రతి సంవత్సరం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్న యాక్షన్. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వచ్చేసరికి మనకి తర్వాత మనం నేర్చుకుందాం. దసరా ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీవేర్, ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ ఇండియా. దసరా, దుర్గామాత పూజ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇండియా. పాసివ్ వాయిస్లో చెప్పాం. సో సబ్జెక్ట్ లేనప్పుడు, సబ్జెక్ట్ తెలియనప్పుడు, ఒకవేళ తెలిసిన వేగ్గా ఉన్నప్పుడు, 3 ఆబ్జెక్ట్ నుంచి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం పాసివ్ వాయిస్ని యూస్ చేస్తాం. పాసివ్ వాయిస్లో కూడా
పాజిటివ్ ఉంటుంది, నెగటివ్ ఉంటుంది, క్వశ్చన్ ఉంటుంది, WH క్వశ్చన్ ఉంటుంది, ఎస్ఆర్ నో క్వశ్చన్ ఉంటుంది. అన్నీ అంటే మనం ఇప్పుడు ఈ టెన్సెస్ ఎలా నేర్చుకున్నామో పాసివ్ వాయిస్లో అన్నీ అలా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇట్ మే బి టెన్సెస్ ఆర్ మీకు మోడల్స్ ఏదైనా నేర్చుకున్న ఒక సెంటెన్స్ని మనం చెప్తున్నప్పుడు యాక్టివ్ వాయిస్లో ఎలా చెప్పాలో నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం అదే సెంటెన్స్ని పాసివ్ వాయిస్లో ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. అంటే ఐ హ్యావ్ పోస్టెడ్ ద లెట్ కొరియర్ పార్సల్, ఐ హ్యావ్ పోస్టెడ్ ద పార్సల్, లేకపోతే ఐ హ్యావ్ సెంట్ ద పార్సల్, ఐ హ్యావ్ సెంట్ ద పార్సల్, నేను చేసిన పని. కాబట్టి ఐ హ్యావ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఏ టెన్స్లో ఉంది ఇది? ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావ్ తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? హ్యావ్ తర్వాత హ్యాస్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. ఐ హ్యావ్ సెంట్ ద పార్సల్. ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్నట్టు. దీన్నే పాసివ్ వాయిస్లో చెప్పాల్సి వస్తే ఎలా చెప్తామంటే ద పార్సిల్, ఇక్కడ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం, ఎవరు పంపించారనేది అనవసరం. ఇక్కడ మనం మాట్లాడుతున్నదంతా ఆబ్జెక్ట్ గురించి. ద పార్సిల్ హ్యాస్ బీన్ సెంట్, ద పార్సిల్ హ్యాస్ బీన్ సెంట్. చూడండి, పార్సిల్ డెలివరీ అయిపోయిందండి అని ఒక మాటగా మనం చెప్పాం. ఇది యాక్టివ్లో ఉందా పాసివ్ ఉందో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఒక తెలుగు మాట తీసుకొని ఇది పార్సల్ డెలివరీ అయిపోయిందండి, లేకపోతే ఫుడ్ ప్యాక్, ఏదో మనం జొమాటోకనో స్విగ్గీకో ఒక ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసినప్పుడు ఆ ఫుడ్ ప్యాక్ డెలివరీ అయిపోయింది. ఇక్కడ ఎవరు చేశారు అనేది అవసరం లేదు, అంటే సబ్జెక్ట్ కంప్లీట్గా అవసరం లేదు. ఆబ్జెక్ట్ ఏంటిది? ఫుడ్ ప్యాక్. ఆ ఫుడ్ ప్యాక్ మీకు ఫుడ్ డెలివరీ అయిపోయింది. సో ఇది పాసివ్లోనే ఉంది, డెలివరీ అయిపోయింది. ఇది ఏ టెన్స్కి సంబంధించింది? ప్రజెంట్ పర్ఫెక్ట్ అయినా అవ్వచ్చు, సింపుల్ పాస్ట్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఒక యాక్షన్ జరిగిపోయింది. టైం మెన్షన్ చేస్తే సింపుల్ పాస్ట్తో చెప్తాం, టైం మెన్షన్ చేయకపోతే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్తో చెప్తాం. ఏ వాయిస్లో ఉంది? యాక్టివ్లోనా పాసివ్లోనా? అంటే పాసివ్లో ఉందని చెప్పాలి. ఎందుకు అంటే ఎవరు డెలివరీ చేశారో లేదు, ఏమి డెలివరీ అయింది? ఫుడ్ ప్యాక్ డెలివరీ అయ్యింది. ఇప్పుడు దీన్ని నిన్న 6 గంటలకే ఫుడ్ ప్యాక్ డెలివరీ అయిపోయిందండి. సింపుల్ పాస్ట్, ఎందుకంటే 6 గంటలు. ద ఫుడ్ ప్యాక్ వాజ్ డెలివర్డ్ అట్ 6 o'clock. అలా కాకుండా ఫుడ్ ప్యాక్ డెలివరీ అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ద ఫుడ్ ప్యాక్ హ్యాస్ బీన్ డెలివర్డ్. ఇది అంటే మనం మాట్లాడేటటువంటి చాలా మాటలు, మనం నేర్చుకున్న టెన్సెస్ అన్నీ అయితే యాక్టివ్లో ఉంటాయి లేదా పాసివ్లో ఉంటాయి. ఒక మాటను మనం 2 రకాలుగా చెప్పొచ్చు. అతను కొడుతున్నాడు, అతను దెబ్బలు తింటున్నాడు. అతను కొట్టేది యాక్టివ్ అయితే, అతను దెబ్బలు తింటాం పాసివ్. సో మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేది ఏంటంటే ఒక తెలుగు సెంటెన్స్ని ఇస్తాను. నేను కొన్ని తెలుగు సెంటెన్స్ ఇస్తాను. అవి యాక్టివ్లో ఉన్నాయా, పాసివ్లో ఉన్నాయా? ఇంగ్లీష్లో కాదు, ఓన్లీ తెలుగులోనే. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఒకటే, లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఎప్పుడూ ఒకటే. నేను ఇచ్చే తెలుగు సెంటెన్సెస్ యాక్టివ్లో ఉన్నాయా, పాసివ్లో ఉన్నాయా, అది ఏ టెన్స్లో ఉంది. అంటే సపోజ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే హీ బీట్స్ హర్ ఎవ్రీ డే అని అనగానే మీరు ఏం ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, యాక్టివ్లో ఉంది, పాజిటివ్ ఫామ్లో ఉంది అని చెప్పాలి. ఓకే, తెలుగు సెంటెన్స్కే మీరు ఇంగ్లీష్లో చెప్పగలగాలి. అలాగే సపోజ్ ఆమె ప్రతిరోజు దెబ్బలు తింటుంది, ఇమీడియట్గా మీరు ప్రతిరోజు యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, పాసివ్లో ఉంది, పాజిటివ్లో ఉంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుపతిని విజిట్ చేస్తారా? తిరుపతి గురించి మాట్లాడుతున్నాం, తిరుపతిని మెయిన్గా తీసుకోవాలి అని అనుకుంటే ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుపతిని దర్శిస్తారా అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. నెక్స్ట్ పాసివ్లో ఉంది, తిరుపతిని తీసుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి సెంటెన్స్ని ఫస్ట్ మీరు ఇచ్చే తెలుగు సెంటెన్సెస్, నాట్ ఇంగ్లీష్. ఓకే, తెలుగు సెంటెన్సెస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై టెన్స్, వాయిస్. అంటే నేను యాక్టివ్ పాసివ్ వాయిస్ ఎలా ఉంటుందో చెప్పాను కాబట్టి మీరు టెన్స్ని, వాయిస్ని అండ్ దట్ ఫార్మాట్ని పాజిటివా, నెగిటివా, క్వశ్చనా అనేది ఐడెంటిఫై చేసి నెక్స్ట్ లెసన్లో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ వీటన్నిటికీ మనం పాసెస్ ఎలా వస్తాయో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.